ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతా, నిజంగా హానెస్ట్గా ఆన్సర్ చేయి. నువ్వు యావరేజ్ స్టూడెంట్ అని ఎవరైనా చెప్పారా? మార్క్స్ తక్కువ వస్తే నువ్వు అంతేరా అని జడ్జిమెంట్ ఇచ్చారా? కానీ ఒక్క నిజం చెప్తా విను. యావరేజ్ అనే వర్డ్ పర్మనెంట్ కాదు. 7 రోజుల్లో టాపర్ అవ్వడం సినిమా అనుకుంటున్నావా? కాదు, ఇది డిసిజన్ గేమ్. ఈ వీడియో కంప్లీట్గా చూసావంటే నీ థింకింగ్ స్టైల్ మారిపోతుంది. యావరేజ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? బుక్ ఓపెన్ చేస్తావు, 5 మినిట్స్లో మొబైల్ వైబ్రేట్ అవుతుంది. ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తావు, మైండ్లో ఆల్రెడీ డిఫీట్ ఫీలింగ్ వస్తుంది. చాలామంది అనుకుంటారు నేను ట్రై చేశా కానీ మార్క్స్ రావట్లేదు అని. కానీ ట్రూత్ ఏంటి అంటే కరెక్ట్ వేలో ట్రై చేయలేదు. టాలెంట్ లేకపోవడం ప్రాబ్లం కాదు, డైరెక్షన్ లేకపోవడం ప్రాబ్లం. ఇప్పుడు టాపర్ గురించి ఒక మిత్ బ్రేక్ చేద్దామా? టాపర్స్ అంటే జీనియస్ అని అనుకుంటాం, కానీ నిజం ఏంటో తెలుసా? వాళ్ళు కూడా అలానే టైర్డ్ అవుతారు, వాళ్ళకి కూడా బోర్ కొట్టుద్ది, వాళ్ళకి కూడా ఫియర్ ఉంటుంది. డిఫరెన్స్ ఒక్కటే, వాళ్ళు సిస్టమ్ని ఫాలో అవుతారు, మీరు ఎమోషన్ని ఫాలో అవుతారు. స్మార్ట్ స్టడీ అంటే ఎక్కువ చదవటం కాదు, కరెక్ట్ థింగ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో చదవటం. 7 days ఛాలెంజ్లో డీప్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామా? డే 1 రీసెట్ డే. ఫస్ట్ రోజు చదువు గురించి కాదు, ఫస్ట్ రోజు మైండ్ క్లియర్ చేయడం. మీ సిలబస్ పేపర్ తీసుకొని ముందు పెట్టుకోండి. ఇది నేను చదవాలి, ఇది నాకు వీక్, ఇది నాకు స్ట్రాంగ్. మొబైల్ యూసేజ్ని హానెస్ట్గా నోట్ చేసుకో. ఈ 7 రోజుల్లో ఫోన్ని కంట్రోల్ చేయకపోతే లైఫ్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. డే 2 బేసిక్స్ స్ట్రాంగ్. సెకండ్ డే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? డైరెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం వెళ్ళడం. బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోతే బిల్డింగ్ ఎంత పెద్ద అయినా కొలాప్స్ అవుతుంది. ఫార్ములాస్, డెఫినేషన్స్, డయాగ్రామ్స్ అర్థం కాకపోతే బుక్ క్లోజ్ చేయి, అర్థమయ్యే వరకు ఫైట్ చేయి. డే 3 ఫోకస్ మోడ్. ఈరోజు ఒక రూల్, 1 సబ్జెక్ట్, 1 బుక్, 1 గోల్. 25 minutes ఫుల్ ఫోకస్, 5 minutes రెస్ట్. ఈ టెక్నిక్ని ప్రొమోడార్ టెక్నిక్ అంటారు. ఫోకస్ అనేది టాలెంట్ కాదు, ప్రాక్టీస్. డే 4 ప్రాక్టీస్ డే. ఇప్పుడు గేమ్ మారుతుంది. చదవటం కాదు, అప్లై చేయడం స్టార్ట్ చేయి. ప్రీవియస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, న్యూమరికల్. రాంగ్ ఆన్సర్స్ వస్తే హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అది నీ ఇంప్రూవ్మెంట్ పాయింట్. డే 5 రివిజన్ మ్యాజిక్. రివిజన్ అనేది బోరింగ్ అనుకుంటున్నావా? అది టాపర్ సీక్రెట్ రా. ఒకటి గుర్తుపెట్టుకో, చదివిన టాపిక్ రివైజ్ చేయకపోతే అది చదవాలన్నట్టే. లౌడ్గా చదువు, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అది నీకు వచ్చినట్టే. డే 6 టెస్ట్ అండ్ ఫియర్. ఈరోజు భయం వస్తుంది, మార్క్స్ చూసి డిప్రెషన్ రావచ్చు. కానీ రిమెంబర్, ఈ టెస్ట్ ఎగ్జామ్ కోసం కాదు, నీ గ్రోత్ కోసం. ఫియర్ని ఫేస్ చేయి, రన్ అవ్వకుండా. డే 7 కాన్ఫిడెన్స్ డే, లాస్ట్ డే. ఇప్పుడు నువ్వు సేమ్ పర్సన్ కాదు, నువ్వు డిసిప్లైన్ నేర్చుకున్నావు, ఫోకస్ నేర్చుకున్నావు, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు టాపర్లా బిహేవ్ చేయి, మార్క్స్ ఫాలో అవుతాయి. ఈ వీడియోలో ఒక్క లైన్ మాత్రమే గుర్తుపెట్టుకో, యావరేజ్ అనేది బర్త్ మార్క్ కాదు, డిసిజన్ మార్క్. ఈ 7 days ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా? కామెంట్లో రాయి 7 days ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని. ఈ జర్నీలో నేను మీతోనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.